ముహూర్తం కేసుల గురించి వినే ఉంటారు. ముహూర్తాలు చూపించుకొని డెలివరీ చేసుకునే వాళ్ళు. లాస్ట్ వీక్ నేను ఒక డెలివరీ అటెండ్ అయ్యాను. మిడ్ నైట్ 3:30కి నాకు కాల్ చేసి సార్ డెలివరీ అని ఫోన్ చేశారు. ఏంటి ఎమర్జెన్సీ అంటే, కాదు సార్ ముహూర్తం కేసు అన్నారు. దయ్యాలు తిరిగే టైంలో ముహూర్తం ఏంట్రా బాబు అనుకొని వెళ్ళాను. అటెండర్స్ని అడిగాను, ఏంటమ్మా ఈ టైంకి ముహూర్తం ఏంటంటే వాళ్ళ పూజారి చెప్పాడంట, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, బుధవారం 17 సెప్టెంబర్ ఏకాదశి రోజు, పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఉదయం 4 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో బాబు పుడితే వాడు ధీరుడు, శూరుడు, వీరాది వీరుడు అవుతాడని చెప్పాడు సార్ అని చెప్పారు. డెలివరీ అయ్యాక చూస్తే బాబు గర్భంలోనే మోషన్ వెళ్ళిపోయాడు. ఆ మోషన్ ముక్కులోకి నోట్లోకి వెళ్ళి అది ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేరుకోవడం వల్ల బేబీకి ఆయాసం వచ్చింది. 4 రోజులు ఎన్ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది బేబీని. ఆ తల్లికి ఉమ్ము నీరు తక్కువ ఉండడం వల్ల, బేబీకి బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల గైనకాలజిస్ట్ 3 రోజులు ముందే డెలివరీ చేయించుకోండి అని చెప్పి సజెస్ట్ చేసింది. కానీ ముహూర్తం లేదు మేడం, ఇంకా 3 రోజుల తర్వాతనే ముహూర్తం ఉంది, అప్పుడే డెలివరీ చేయించుకుంటాం అనుకుంటూ వాళ్ళు డిలే చేశారు. ఈ డిలే చేయడం వల్ల బేబీ 4 రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు బేబీ మంచిగా అయిపోయి డిశ్చార్జ్ కూడా అయిపోయింది. కానీ ఆ 4 రోజులు ఐసీయూలో ఉన్నన్ని రోజులు తల్లి, తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య అందరూ చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అనవసరంగా గైనకాలజిస్ట్ మాట వినకుండా డెలివరీ లేట్ చేయించుకున్నామని. ఇంకొంతమంది ఉంటారు డేట్ కన్నా ముందే డెలివరీ చేయించుకుంటారు. లాస్ట్ ఇయర్ ఏదో ట్రంప్ మామ ఒక రూల్ పెట్టాడు, నెక్స్ట్ వీక్ నుంచి వేరే కంట్రీ వాళ్ళ బేబీస్ యూఎస్లో డెలివరీ అయితే యూఎస్ సిటిజన్షిప్ రాదు అని చెప్తే ముందే డెలివరీలు చేయించుకున్నారు. దానివల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అయినాయి. బరువు తక్కువ పుట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పిల్లలు. ఏదో ఈ టైంకి ముహూర్తం చూపించుకొని డెలివరీ అయితే వాడేదో గొప్పోడు అవుతాడని, వేరే టైంలో పుడితే వేస్ట్ ఫెలో అవుతాడని ఏముండదు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి, ఎట్లా రాసుకుంటే అట్లనే జరుగుతుంది. మీ గైనకాలజిస్ట్ మాట విని బేబీకి, తల్లికి ఏదైతే సేఫో ఆ డేట్న డెలివరీ చేయించుకోండి. స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్ యూ.